హాయ్ అండి. స్ట్రీట్ స్టైల్‌లో చికెన్ జాయింట్స్ అమ్ముతారు కదా! ఆ విధంగా ఎలాగ ఇంట్లో తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఇవాళ. ఫస్ట్ అయితే 1 కేజీ జాయింట్స్ తీసుకున్నాను నేను. వీటికి మంచిగా ఘాట్లు పెట్టుకోవాలండి. మనం ఎంత ఘాట్లు పెట్టుకుంటే ఆ మసాలా స్పైసెస్ అనేవి అంత లోపల వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది చికెను. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. దీంట్లో ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్ అకార్డింగ్ వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, మైదా 1 స్పూను, కార్న్ ఫ్లోర్ 3 స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఇవన్నీ వేసేసి దాంట్లో ఒక్క కోడిగుడ్డు వేసుకోవాలి. ఒక కోడిగుడ్డు వేసుకొని నిమ్మబద్ద ఒక బద్ద పిండుకోండి. పెద్దదైతే ఒక బద్ద పిండుకోండి. చిన్న నిమ్మకాయ అయితే ఫుల్ నిమ్మకాయ వేసేసుకోవచ్చు. గింజలు లేకుండా ఇట్లా రసం పిండేసుకొని మనం దీన్ని కొంచెం సోయా సాస్, అదేవిధంగా టొమాటో సాస్ ఈ 2 వేసుకోవచ్చండి. మీ దగ్గర కెచప్ ఉంటే కెచప్ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా వేసేసి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనకి ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు వంట వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు జాయింట్స్. అందరూ అనుకుంటూ ఉంటారు మనకి ఇంట్లో ఈ టేస్ట్ ఎందుకు రాదని చెప్పేసి. అది ఆ స్టైల్ కూడా ఇదేనండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కలిపేసుకోవాలి. నేను ఇన్ని కలుపుతున్నాను కానీ ఇందులో ఒకటి మర్చిపోయాను, మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది చూసారు కదా, ఘాట్లలోకి మసాలా వెళ్ళే వరకు అంతా చక్కగా ఇట్లా పట్టించుకోండి. ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో మీరు గుర్తుపట్టి ఉంటారు కదా, అదేనండి అల్లం వెల్లిపాయ పేస్టు. అది కూడా వేసుకొని 1 స్పూన్ వేసుకొని మసాలా అంతా బాగా పట్టించేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే కనుక మీరు సాయంత్రం చేయాలనుకుంటే ఉదయం మసాలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదనుకుంటే కనీసం అరగంట గంటన్నా ఉంటే టేస్ట్ బాగుంటుందంట అన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశానండి. ఆయిల్ కాగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పీస్ వేసుకుంటూ మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఎప్పుడైనా సరే డబల్ ఫ్రై ఖచ్చితంగా చేయాలండి. స్ట్రీట్ స్టైల్ అయినా మనకు ఫంక్షన్స్లో చేసే వాళ్ళైనా సరే 2 సార్లు ఖచ్చితంగా ఫ్రై చేస్తారు. 70% కుక్ అయిపోయిన తర్వాత తీసి దీన్ని పక్కన పెట్టేస్తారు. మిగతా 20-30% వచ్చేసి లాస్ట్లో ఇంకొకసారి సెకండ్ టైం ఫ్రై చేస్తారనమాట. ఇది 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇంకో బ్యాచ్ కూడా ఇదే విధంగా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మనం సెకండ్ టైం ఫ్రై చేయటం వల్ల మంచి కలరు వస్తుంది, ఆ క్రిస్పీనెస్ కూడా వస్తుంది. మనం సర్వ్ చేసే ముందు అది చక్కగా వేడివేడిగా కూడా వెళ్తుందనమాట. ఈ విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసి ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ హైలో పెట్టకూడదు, అలానే లోలో పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అది ఒక్కసారి మన దగ్గర గ్లాస్ కానీ ఏదైనా చెక్క ముక్క కానీ ఉంటే ఒక్కసారి ఇట్లా ఒత్తుకుంటే కనుక అది కొంచెం చితికినట్టుగా అయిపోతుంది. దాన్ని వాళ్ళు మళ్ళీ ఫ్రై చేస్తారండి. బయట బండి మీద అమ్మే ప్రతి ఒక్కళ్ళు చేసేది ఇదే. మనం అనుకుంటాం అది క్రిస్పీగా ఎలా ఉంటుందని చెప్పేసి. ఇదేనండి వాళ్ళ సీక్రెట్. ఒక్కసారి గ్లాస్తో ఇట్లా అనుకుంటే కనుక మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అది ఎంత చక్కగా విచ్చుకుంటుందో, ఈ విధంగా విచ్చుకుంటుంది కదా, అది మనం ఆయిల్లో వేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ బ్యాచ్ని తీసేసి ఇప్పుడు మనం ముందుగా ఇట్లా గ్లాస్తో ప్రెస్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కలర్ కూడా చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. నేను ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి, మంచిగా కారంతోనే వచ్చేసింది ఆ కలర్ అంతా. ఈ విధంగా మనం ఒక్కసారి ప్రెస్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసి మిగతా 30% ఇక్కడ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల వరకు కుక్ అయిపోయి అది కొంచెం మనకి జ్యూసీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తిప్పి కొంచెం 2 పక్కల తిప్పుతూ కాల్చుకుంటే కనుక మనకు చక్కగా ఫ్రై అయిపోతుందండి. సెకండ్ టైం ఫ్రై చేసినప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం తీసుకొని దీని మీద కొంచెం చాట్ మసాలా ఇంకా గరం మసాలా చల్లుకొని సర్వ్ చేస్తే మనకి స్ట్రీట్ స్టైల్లేనండి. ఖచ్చితంగా బయట కొన్న లెగ్ జాయింట్స్ ఎలాగుంటాయో అలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.